హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, మే నెల పెన్షన్ల విడుదల, బ్యాంకులకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ పంపిణీకి అవసరమైన నిధులపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ మేరకు బ్యాంకులకు కూడా సన్నద్ధం కావాలని అయితే ఆర్థిక శాఖ సూచించింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి అందిన లేఖ ప్రకారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఇటీవల లేఖ రాసి మార్గదర్శకాలు జారీ చేశాయి. ఇక మే, జూన్ నెలల పెన్షన్ పంపిణీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అందువలన 2 నెలల పెన్షన్లకు కావాల్సిన నగదును బ్యాంకర్లలో సిద్ధంగా ఉంచుకోవాలని లేఖలో పేర్కొనడం జరిగింది క్లియర్గా. సో వికలాంగులు, నడవలేని వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు మినహా వారు తప్ప మిగతా వారందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని లేఖలో ఆర్థిక శాఖ పేర్కొనడం జరిగిందండి. సూచించింది ఈ విధంగా బ్యాంకు వారికి 66 లక్షల మందికి పెన్షన్ కోసం ప్రతి నెల దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అవసరం. ఇన్నాళ్ళు అధికారులు వాలంటీర్లకు ఈ మొత్తాన్ని ఇస్తూనే ఉన్నారు. వాలంటీర్లు వాటిని లబ్ధిదారులకు అందజేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎన్నికల సంఘం సూచనల మేరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలి అని, అందుకే 3,000 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేయాలి అని అయితే ఆర్థిక శాఖ బ్యాంకులకు సూచించింది. అలాగే లబ్ధిదారుల జాబితాను వారి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు బ్యాంకులకు పంపాలి. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. గ్రామాల వారీగా జాబితా తయారు చేసి ప్రాంతీయ బ్యాంకులకు బ్యాంకు ఖాతా నెంబర్లతో సహా అందించడం కాస్త కష్టమైన ప్రక్రియనే అని అయితే చెప్తున్నారు. మరి 1వ తేదీ నాటికి పెన్షన్ పంపిణీ ఏ మేరకు పూర్తవుతుందో వేచి చూడవలసి ఉందండి. సో ఇదైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు. అయితే బుధవారం నాటికి ఈ ఏదైతే 1932 కోట్లు సిద్ధం చేయాల్సి ఉంటుందని అయితే ఎస్ఎల్బీసీ అంటే స్టేట్ లెవెల్ బ్యాంక్ కార్పొరేషన్ అయితే తెలిపింది. సో ఈ మేరకు అవసరమైన నిధులను వారు ఖరారు చేస్తూ బ్యాంకులకు సర్క్యులర్ పంపింది. స్టేట్ బ్యాంక్ అత్యధికంగా 673 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ అయితే సెకండ్ ప్లేస్ అండి 464 కోట్లు, మరో 18 బ్యాంకులకు లక్ష్యాన్ని అయితే నిర్దేశించింది. సో వివిధ బ్యాంక్ ఖాతాలు ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా వారి డైరెక్ట్గా బ్యాంకులకు సెండ్ చేయాలి అమౌంట్, పెన్షన్ ఈ మే మరియు జూన్లో సంబంధించి కూడా. సో మీరు ఈ విధంగా సన్నాహాలు సిద్ధం చేసుకున్ననైతే ఆర్థిక శాఖ బ్యాంకులకు అయితే ఈ విధంగా లేఖ రాయడం జరిగింది.